హాయ్ అండి, ఈరోజు నేను కాకరకాయ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఎలా చేయండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. లోకి పులుసు కూరల్లోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒక 300 గ్రాముల వరకు కాకరకాయలను తీసుకున్నాను. బొబ్బరేం తీయలేదండి. అలా సన్నగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజల్ని రిమూవ్ చేశాను. అంతే, మీరు కూడా అలా చేసేసేయండి. ఆ కాకరకాయ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అవన్నీ బాగా ఆ ముక్కలకి పట్టే వరకు బాగా కలపండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలా కలపండి. కలిపిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి. తర్వాత కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆ పిండి మొత్తం బాగా పట్టించి కలపండి. చూడండి, మీకు కొంచెం పిండి సరిపోలేదనుకుంటే ఇంకొంచెం 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ అలా యాడ్ చేసుకుని సరిపోయిందంటే వదిలేసేయండి. అలా చిటికెడు వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా ఆ కాకరకాయ ముక్కలకి సరిపోయేలాగా మనము పిండిని కలుపుకోవాలి. చూడండి, నాకైతే పిండి అనేది కాకరకాయ ముక్కలకి కోటింగ్ అయ్యి చాలా బాగా సరిపోయిందండి. జార్ లేకుండా చూడండి, ఆ కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. మసాలాలన్నీ పడతాయని బాగా వచ్చాయో. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కాక కాకరకాయ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకొని ఆ బాండీలో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఈ ముక్కలు అనేవి చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా ఇలా చేశారనుకోండి, పిల్లలకి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. చూడండి, అలా ఆ కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసి పక్కన ఉంచండి. అంతే, ఎంతో కరకరలాడే కాకరకాయ పకోడీ రెడీ అయిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.